సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇరవై 23 మంది సైబర్ నేరగాళ్లని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో నేరాలకు పాల్పడిన నిందితులపై తెలంగాణ వ్యాప్తంగా 328 కేసులున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్లోనే 14 కేసులున్నాయి. 5 రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేసి మొత్తం 23 మంది సైబర్ క్రిమినల్స్ను పట్టుకున్నామన్నారు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత. సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ స్పెషల్ ఆపరేషన్లో భాగంగా ఒక 6 డిఫరెంట్ స్టేట్స్ని విజిట్ చేయడం జరిగింది. దీనిలో మనకి యూపీ, గుజరాత్, ఢిల్లీ, అట్లాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈరోజు నిన్న నైట్ వరకు చూస్తే టోటల్గా 23 అక్యూజ్డ్ని అప్రహెండ్ చేశారు. 5 డిఫరెంట్ టీమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్. సో దీనిలో వీళ్ళు అప్రహెండ్ చేసిన అక్యూజ్డ్ టోటల్గా 14 కేసెస్లో మన సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సైబర్ క్రిమినల్స్ నేరాలు, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ కేసుల్లో నిందితుల ఆట కట్టించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఏకంగా 5 రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేశారు. 24 మందికి పైగా కూడా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సంచలనం రేపుతున్నాయి 3 కేసులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్ సంబంధించి మనం ప్రధానంగా చూసాం, రాజస్థాన్ సంబంధించిన జంతారా పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఏకంగా తెలంగాణలోని ఒక గ్రామం కూడా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు ద్వారా సైబర్ క్రైమ్ సిబ్బంది గుర్తించడం జరిగింది. ఓ కేసు సైబర్ క్రైమ్ కి రావడం జరిగింది. దాదాపు 34 లక్షల రూపాయలు ట్రేడింగ్ లో మోసపోయినట్లు గుర్తించడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఒక గ్రామంలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు గతంలో మనం రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో చూసాం, ఇప్పుడు ఏకంగా తెలంగాణలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది మొత్తం కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న పలు సెల్ ఫోన్స్, ల్యాప్టాప్లు, అలాగే బ్యాంకుకు సంబంధించిన చెక్ బుక్స్ ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. వాటిని కూడా చూడవచ్చు. దాదాపు 5 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా వీటినన్నింటిని అయితే సీజ్ చేశారు. నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు మనం తెలంగాణకు సంబంధించిన అంశాన్ని ఒకసారి చూస్తే ఒక గ్రామమే మొత్తం కూడా ఈ ట్రేడింగ్ పాల్పడుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా సైబర్ క్రైమ్ వెళ్ళిపోయింది అనేది. కమిషన్లు వస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన ఒక గ్రామంలో 2 బీటెక్ విద్యార్థులు కలిసి ఈ మోసం ఏ విధంగా చేయాలనేది ఆ గ్రామానికి మొత్తం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వరుసగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం చైతన్యవంతులను చేసేందుకు, అంటే ఈ నేరాలకు సంబంధించి వాళ్ళు అవగాహన కల్పించే విధంగా సైబర్ క్రైమ్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వరకు కూడా ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి ఏ విధంగా చేయాలి అనేది తెలిసిపోయిందంటే ఎంత భయానక పరిస్థితులు రాబోతున్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఏదైనా సరే అనవసరమైన మెసేజ్లు కానీ, లేదా వాట్సాప్ మెసేజ్లు కానీ, లేదా ఏదైనా యూట్యూబ్ లింక్స్ కానీ, లేదా గూగుల్కి సంబంధించిన లింక్స్ కానీ, ఇలాంటి లింక్స్ వస్తే మాత్రం వాటిని ప్రెస్ చేయొద్దు. ఆ లింక్ని క్లిక్ చేస్తే మాత్రం ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండాలనేది ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో రాధాకృష్ణ, హైదరాబాద్.